నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. ఈ విశాల జననిపై ఎందరో జన్మిస్తారు, కానీ కొందరే కారణ జన్ములవుతారు. జన్మ జన్మలకి జగతిలో నిలిచిపోతారు. అటువంటి మహోన్నత వ్యక్తి, శక్తి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఓ విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని నడిపించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలకు, ఆలోచనలకు ప్రతిరూపమే మన తెలుగుదేశం పార్టీ. నవ సమాజ స్థాపన చెయ్యాలన్న ఆయన సంకల్పానికి అఖిలాండ కోటి ప్రజానికం స్వాగతించి ఆదరించి నినదించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తేనెలాంటి భాష మనది, స్వచ్ఛమైన జాతి మనది. ఇది సిరులు పొంగిన జీవగడ్డ, పాలుగారిన భాగ్యసీమ, రతనాల సీమ, రాగాల సీమ, అనురాగాల సీమ. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. అవినీతిపై సమరం మొదలైంది. అందులో మనమే విజేతలం కావాలి. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పార్టీని నడిపిస్తూ అడుగడుగునా జన నీరాజనాలు అందుకుంటూ భారీ పథకాలతో మన ముందుకు వచ్చారు. తెలుగింటి ఆడపడుచులారా, ఒక నిమిషం ఆలోచించండి. మీ ఓటు కోసం ఒకరోజు ఇచ్చే 100 రూపాయలు కావాలా, 60 నెలల పాటు నెలకు సుమారు 2000 చొప్పున 1,20,000 నగదు కావాలా? మీరే నిర్ణయించుకోండి. అన్నలారా, తమ్ముళ్లారా, కష్టించి పనిచేసే మీకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే కలర్ టీవీని మన తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇస్తుంది. తాతలారా, నాయనలారా, ఆరోగ్యశ్రీ పథకంతో వచ్చే ఇబ్బందులు మనకొద్దు. ఇక నుండి మన ఎన్టీఆర్ ఆరోగ్య పథకం మీ ముందుకు వస్తుంది. ఈ పథకంతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం లభిస్తుంది. రైతన్నలారా, ఈరోజు ఈ దేశ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ నీకు చేసిన అన్యాయమే. రైతన్న, అమ్మేది నీవు, కొనేది నీవు, పండించేది నీవు. అలాంటి నీకు హరితాంధ్రప్రదేశ్ పేరిట మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసి నీకు భూమి లేకుండా చేశారు. ప్రాజెక్టులు అన్నారు, పండించే భూమిని తవ్వేశారు. ఇవన్నీ తట్టుకోలేని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటువంటి పరిస్థితులలో తెలుగుదేశం నీకు రుణమాఫీ పథకాన్ని మరియు 12 గంటల పగల ఉచిత కరెంటుని ఇంకా ఎన్నో పథకాలతో మీ ముందుకు వచ్చింది. ప్రభుత్వోద్యోగులారా, 6 రోజుల పని దినాలు వెళ్లిపోతాయి. ఇక నుండి కేవలం 5 రోజులే పని దినాలు. 40% ఫిట్మెంట్ తో PRC, రివైజ్డ్ పెన్షన్, ఇంకా ఎన్నో సదుపాయాలు, సదావకాశాలతో తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చింది. యువతీ యువకులారా, ITBT రంగాల్లో మన రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత మన చంద్రబాబు గారిదే. అలాంటి స్థితి నుండి ఈ రోజు ITBT అంటేనే భయపడే స్థాయికి దిగజార్చారు. కానీ మీరు భయపడొద్దు. 50 లక్షల ఉద్యోగావకాశాలు, మరిన్ని ఉపాధి పథకాలతో యువతకు భద్రత కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నడుం కట్టింది. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తారక రామారావు గారి తనయులు
కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగింటి ఆడపడుచులు, పెద్దలు, పిన్నలు అందరూ కృషి చేస్తున్నారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వీరంతా ఒక ఎత్తు అయితే మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎత్తు. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు ఎన్టీఆర్ తన ప్రసంగాలతో పార్టీకే ఒక కళను తీసుకొచ్చి తాతకు తగ్గ మనవుడు అనిపించాడు. ఆనాడు ఎన్టీఆర్ సింహంలాగా గర్జిస్తే ఈనాడు యంగ్ టైగర్ కాంగ్రెస్ అవినీతిపై పులిలా గాండ్రించాడు. గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ఇకపోతే మన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నిగర్వి, నిరాడంబరుడు, స్నేహశీలి అయిన మన మాగంటి రవీంద్రనాథ్ వరలక్ష్మి గార్ల ముద్దుబిడ్డ మాగంటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయనకు కర్షకుడి కన్నీటి విలువ తెలుసు, కార్మికుడి కడుపు మంట తెలుసు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన తాతలు, తండ్రులు ప్రజాసేవకే అంకితమయ్యారు. రవీంద్రనాథ్ చౌదరి గారి అంశతో రాజకీయంలోకి అడుగుపెట్టిన మన మాగంటి బాబు గారు ఎన్నో సంవత్సరాలుగా మన ప్రజానికానికి అండగా ఉంటూ చిన్న వయసులోనే అందరి మన్ననలను అందుకున్నారు. మన ఏలూరు నియోజకవర్గానికి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి బాబు గారిని అఖండ విజయంతో గెలిపిద్దాం. మాగంటి గెలుపు మన భవితకు మలుపు. నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి తరలుదాము రండి మనం జన్మభూమికి.